ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డ్యాంను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. తాజా ప్రాజెక్టు దిశగా చైనా కొత్త అడుగులు వేస్తోంది. సౌరశక్తిని సమర్థవంతంగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శాస్త్రవేత్తలు దీన్ని 3 గోర్జియస్ డ్యామ్ ఆఫ్ స్పేస్గా అభివర్ణిస్తున్నారు. దీన్ని మానవ చరిత్రలో నిర్మించబడిన అతిపెద్ద నీటి నిల్వ కేంద్రంగా చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోనే మరో అతిపెద్ద డ్యాంను నిర్మించడానికి సిద్ధమవుతున్న చైనా తాజాగా మరో భారీ ప్రాజెక్టు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. సౌరశక్తిని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని 3 గోర్జియస్ డ్యామ్ ఆఫ్ స్పేస్ గా అభివర్ణిస్తున్నారు. 3 గోర్జియస్ డ్యామ్ చైనాకు కలికితురాయి. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ చేసే కేంద్రం. ఇప్పుడు అదే రకంగా సౌరశక్తిని విడిచిపెట్టేలా బీజింగ్ ప్లాన్ చేస్తోంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ లాంగ్ లెహెవోను ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ను దీనిపై ఓ కథనాన్ని రాసుకొచ్చింది. ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్టులో భాగంగా భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్షలో కిలోమీటర్ వెడల్పుతో భారీ సౌర శ్రేణిని ఏర్పాటు చేయనున్నారు. దాంతో భూ వాతావరణంలో వచ్చే మార్పులు రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరం సౌరశక్తిని సేకరించడానికి వీలు కలుగుతుంది.